హలో అండి, చూసారా మా వాడైతే రాత్రి 11 గంటలకి మమ్మీ నువ్వు లాస్ట్ టైం లాగా కేకులు ఆర్డర్లు అవి ఇవి పెట్టుకోకు నాకు తెలవకుండా రేపు మంచిగా నాకు వంట చేసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాడు. మంచిగా బిర్యానీ చేసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాడు. సరే మంచి ఆలోచన కదా, సరే అని చెప్పి ఇక నేను నైట్ అయితే ఏ కార్యక్రమాలు పెట్టుకోలేదు. ఇక ఇక్కడికి వస్తే నా బిడ్డ నాకు హెల్పింగ్గా ఉంటుంది, ఇట్లా చేసి ఇట్లా పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడికి వస్తే చూడు అంటే ఈరోజే బోర్ ఖరాబ్ అయింది. ఇక ట్యాంకులోంచి నీళ్ళు ముంచుకొని ఇప్పుడు వంట ఇక్కడ చేయాలి. అయితే పనామా పొద్దున్నే వస్తుంది బాసాలకి. అది ఇక పై ఉండే గిన్నె అయితే తీసిన కడగనికి. ఇక మనకేమరా అంటే ఈ ఊడ్చుడు కడుగుడు అనేది ఊళ్ళు ఉండదు, ఎందుకంటే మనిషి చేస్తుంటాడు కాబట్టి. కానీ ఈరోజు అయితే మాకు ఇంకా అవన్నీ తప్పదు. ఇగో చికెన్ అయితే పట్టుకొచ్చిండు. ఎన్ని కిలోలనా? 8 kgs మమ్మీ. 8 kgs చికెన్ అయితే తెచ్చాడు మా వాడు. బిర్యానీ ఫంక్షన్లో చేసినట్టు అక్క చేయాలి. మంచి ఫంక్షన్ స్టైల్. ఇన్ని రోజులు మీరు ఆ నోరు ఊరిచ్చేటట్టు చేసిన మీ రెసిపీని ఇప్పుడు ఇగో ఇవన్నీ అయితే ఇవి కొంతమందికి తినిపించాలనేది నా ఆశ మమ్మీ. కానీ మంచి ఆలోచన. నాకు ఇట్లనే నేను మా వాడి బర్త్డే సందర్భంగా ఎప్పుడు 7,500 ఇట్లా నాన్ వెజ్ ఫుడ్కి, వెజ్ ఫుడ్ అయితే 5,000 ఇట్లా ప్రతిసారి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి అయితే ఆశ్రమాలకి ఇస్తుంటాను. ఈసారి మా వాడు మమ్మీ నేను ఇట్లయితే ప్లాన్ చేసిన అన్నాడు. ఇక సరే మంచి ఆలోచన మనం వెంటనే చేయాలి కదా. ఇగో 8 kgs తెచ్చిందంట చికెన్. ఇక ఇది బిర్యానీ చేసి దర్శనం చేసుకోపోవే. ఇది కడిగి దాంట్లో వెళ్దాను అసలు ఇంకో డీస్లో చాలట్లేదుగా మీ గిన్నె కూడా. అబ్బా ముక్కలు చూడండి ఎంత పెద్దగా తెచ్చిందో. బిర్యానీ అన్న ఆయన ఎట్లా కొడతాడో అనుకున్నా కానీ మంచిగా కొట్టిండు. అవును, బిర్యానీ ముక్కలు అంటే సార్నా అంటే మామూలుగా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఆర్డర్ ఇచ్చి వచ్చేసిన. నాకు కూడా అంత ముక్కలు నేను చూడలేదు అక్కడ ఉండి. చెప్తే ½ అవర్ తర్వాత నేను వచ్చేసిన. మంచి బిర్యానీ పీసులు కావాలన్నా ఎట్లా కొట్టింటాడు అనుకున్నా, మంచిగా కొట్టింది. నువ్వు తెచ్చిన బాగానే ఉంది కానీ చేసిన టాస్క్ ఇంత చేయడం అంటే నేను ఎప్పుడు చేయలేదు. చేసినా కూడా నాకు హెల్ప్గా మా వాళ్ళు ఉంటే చేసిన, మా చుట్టాలు. కానీ అందుకే నా బిడ్డ కాడికి వచ్చు. తర్వాత అడుగుదాం. ఇదంతా ఎంత బరువుందిరా. ఇది బిర్యానీలో ఏమేమి కందనది. ఇక మంచికి ఫ్రై అవును మనకి మంచిగా చేస్తాం అంటే మనం మంచిగా ముచ్చట్లు వేసుకుంటా మన వాళ్ళతో మాట్లాడతా వండుకుంటా మధ్యలో మంచింగ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ మాటలకు మంచింగ్. మాటలకు మంచింగ్. అన్నీ మూట పెట్టుకున్నాక వస్తా. ఇంకో ఇందులోకి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా. ఇగో 50 మెంబర్స్ స్పెండ్ చేసిండు. 50 ప్యాకెట్స్. ఇక మసాలాలన్నీ రెడీ చేసుకొని కటింగ్ చేసుకొని
పొయ్యి అయితే బయట పెట్టుకొని చేసేస్తాం. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇది మంచిగా స్టార్టింగ్లో వేయించుకొని తినుకుంటూ ముచ్చట్లేవు మీద. ఇక మంచిగా బిర్యానీ చేసి అమ్మ మీ చేతి వంట అంటుంటారు కదా. మరి ఈ చేతి వంట ఈరోజు ఎవరికి ఎలాగవుతుందో చూడాలి. స్టార్ట్ చేసిన పెద్దవి స్మూత్ చేసేది నాకు ఇది వస్తుంది. సాయంత్రం అయిపోయింది, మా అక్క చిటికలో చేస్తా. నువ్వు అన్ని తెచ్చి డేక్షాలు గీక్షాలు ఎత్తుకనికనే సరిపోయింది. పొద్దున్న నుంచి ఫుడ్ అందరికి డొనేట్ చేసుడేమో కానీ తిని తినకుండా నేనైతే ఎండిపోయేటట్టున్నా. సేమ్ దేవుడికి పూజ చేసి ఉపవాసంతో చేసినట్టు మన వాళ్ళు అందరికీ ఫుడ్ వండడం ఉపవాసంతోనే అయ్యేటట్టుంది. మా మమ్మీ చూసిరా 50 కిలోలు అని చెప్పి 100 కిలోల గిన్నె పెట్టింది. ఇంకా పట్టుకో నువ్వు ఇంకా మే ఆతం. నేను ఇంకా అసలు విచ్చేయడానికి వీడియో అయితే పెట్టలేదు. నా కొడుకు గురించి ఒక ముచ్చట చెప్తా. మామూలుగా ఆడపిల్లలందరికీ చూపిస్తానన్న, ఆడపిల్లలకి అందరికి ఏమంటారు, ఇగో పిల్లకి అమ్మగారి ఇంట్లో ఉన్నంతకి తండ్రి లేదే అంటే తండ్రి భరోసా, ఎక్కడికి వెళ్ళినా బలము భరోసా ధైర్యము ఇట్లా అంటారు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ లేనిదే ఇంకా వేరే ఏం లేదు, ఆడమేకి ఇట్లా అన్నట్టు. తర్వాత కొడుకు అని అంటారు. అసలు మా నాన్న ఎంత భరోసా ఇచ్చిండో, మా రాముడు ఎంత భరోసా ఇచ్చిండో తెలియదు కానీ మా ఓడైతే వీడు ఎక్కువ చిన్నిచ్చాయండి. అసలు నేను తోపు తిరుమనంటే నా కొడుకు అనుకుంటే చాలు. పప్పి దిగు దిగేసి వచ్చాడు కూర్చో. అంతెందుకు నా బిడ్డ కూడా మొత్తం తమ్ముడు అని వాడు కొంచెం ఒక ఏజ్ వచ్చేసినట్టు. అది నిజమే కానీ ఇప్పుడు పొంగిపోయి ఆయనతో మునగ చెట్టు ఎక్కుతున్నావు అయింది ఇరిగిపోతుంది. ఇది నిజమే. ఏ చెప్పాలన్నా కూడా నా తమ్ముడికి చెప్తా అని చెప్పి నాకు కూడా చెప్పుకుంటా, వాళ్ళ తమ్ముడు చెప్పుకుంటది నా బిడ్డ. అయితే నేను నిజంగా అండి మా రాముడు ఇట్లా మాకు పెళ్ళైనాక చేసినాక నేను నా పిల్లల్ని స్కూల్లో కానీ ఎక్కడ కానీ మాది ఎట్లంటే ఎప్పుడు మా ఆయన ఎంత కష్టపడుతుండే. మీకు ఎన్నోసార్లు చెప్పినా కదా నేను, ఆయన రాత్రి పౌలు కష్టపడుతుండే. అందుకే అట్టడుగు నుంచి ఆకాశం వరకు అన్నట్టు అదంటే సినిమా టైప్లో సినిమా పక్కీలో మాదైతే ఇట్లుండేది, ఇట్లా మారింది. అది క్రెడిట్ గోస్ట్ మా రాముడు. ఎందుకంటే ఆయన ప్రతి రూపాయి మా రాముడు రక్తపు చుక్క. నేను నా పిల్లలకి ఇదే చెప్తా, నేను అందరికి ఇదే చెప్తా. మా ఆయన అంత కష్టపడ్డాడు. ఆయన కష్టపడే క్రమంలో నేను ఇంట్లో పిల్లలకి ఏది లోటు లేకుండా నేను చూసుకుంటూ స్కూల్కి పంపడము, తీసుకురావడము, స్కూళ్ళల్లో మాట్లాడుకోవడము, వాళ్ళ షాపింగ్స్ తీసుకుపోవడం, వాళ్ళు ఏదైనా తినాలన్నా చేయాలన్నా చిన్న కోరికలు, పిజ్జాలు, బర్గర్లు, లేదంటే హోటల్ ఫుడ్ ఇట్లా ఏదైనా సరే నేనండి మొగరాళ్ళకి నా పిల్లలు ఉంటే చాలన్నట్టు నా పిల్లలు అన్నీ నేను చూసుకున్నా. మా రాముడు పైసలు అని రాత్రి బోలు కష్టపడుతుంటే ప్రతి ఆడానికి కూడా నేను చెప్పేది అదే. హస్బెండ్స్ కష్టపడి మీకు ఎక్కడెక్కడో పోతుంటానండి. మా రాముడు మా ఇంట్లో పొద్దున్న రాత్రికి మా ఇంటికి వచ్చాడు కానీ ఒక్కరు విదేశాలకి వేరే రాష్ట్రాలకి ఇట్లా వెళ్తుంటారు హస్బెండ్స్. అయితే వాళ్ళ కష్టం గుర్తించకుండా కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతుంటారు. అదైతే చాలా తప్పు. హస్బెండ్ కష్టపడి ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటే వీళ్ళు అంత సేఫ్టీగా ఫ్యామిలీని పిల్లల్ని రక్షించుకుంటూ ఇల్లాలి, అట్లా ఉండాలి. అయితే అట్లా మా చిన్నప్పుడు మా నాన్న అయితే సౌదీలో ఉంటుంటే మా అమ్మని అన్నీ చూసుకుంది. మేము ఎట్లనో అట్లనే మా అమ్మ మొగరేళ్ళకి అన్నీ చూసుకుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే అక్కడ నాకు తండ్రి భరోసా అంత అనిపించలేదు. అమ్మని అన్నీ చూసుకుంది. అమ్మమ్మ, తాత, మేనమామలు ఇట్లా చూసుకుర్రు. ఎందుకంటే మా నాన్న బతుకు తిరుగు కంటే మా నాన్న కూడా పైసలు అట్లా చేస్తుంది వేరే దగ్గర వెళ్ళుంటే. అయితే పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ అట్లనే ఇట్లా వెళ్తుంటే నా కొడుకు వచ్చినప్పుడే నాకు భరోసా అనిపించిందండి. అంటే ఎక్కడికి పోయినా అంతకుముందు నేను ఎక్కడ షాపింగ్స్ పోయినా నా పిల్లల్ని పక్కన పెట్టుకుని పోతున్నా కూడా ఎవరన్నా 3 మొగోళ్ళు 4 మొగోళ్ళు ఏడన్నా ఇచ్చినా భయపెడుతుండే ఆ లైఫ్ ఇట్లా పోవడానికి బిడ్డలు వేసుకొని. భరోసా అనేది లేకుంటుండే. మొగోళ్ళు ఉంటే అది ఆ కథనే వేరు కదండి. మొగరాయిలోకి వెళ్తాం మనం కూడా ధైర్యంగా. వాళ్ళు ఎట్లున్నా ఏం లేకున్నా పండంత అండలాగా ఉంటారు నువ్వు కూడా మన పక్కన అంటే. అట్లా భయంగానే అన్నీ చేస్తున్నా కానీ నా కొడుకు ఇంటర్ అయిన తర్వాత 10th అయిపోయి ఇంటర్ వచ్చి నుంచి బ్యాంకులో నా పనులు ఏమున్నా ఏం చేసినా
మా రాముడు మంచిగా బిజినెస్ లో బాగా వచ్చేటప్పుడు ఇక ఇంట్లో పెట్టుకోలేం కదా మరి ఊరికే బ్యాంకులో వెళ్ళడము ఏడము చూసుకోవడం ఆ బ్యాంక్ లావాదేవీలు కూడా నేనే చూసుకుంటుంటే ఇక మా రాముడు కష్టపడుతుంటే అది తిప్పురానా చేస్తూ నేను అందులో వేయాలి మమ్మీ. ఇయ్యాల్సింది నా బిడ్డ వస్తుంది. నువ్వు వేయి మమ్మీ, చెప్తా నేను. అల్మెల్లిగడ్డ పేస్ట్ కొంచెం తగ్గిన అంత వద్దు మమ్మీ. అల్మెల్లిగడ్డ పేస్టు, అల్లం పేస్ట్ బస్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొన్ని, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. ఉండు తల్లి. టమాటాలు ఏమొద్దమ్మా? టమాటాలు ఏమొద్దు మమ్మీ. గరం మసాలా కొంచెం. గరం మసాలా కొంచెం. నా బిడ్డ నల్ల మిరియాలు సాజీర వేయి మమ్మీ. అన్నీ అన్నీ వేసినా అన్నీ కాదు, కొంచెమే వేయి మమ్మీ. పప్పి నువ్వు రారా అదిరా. అయితే ఉండు 2 ముచ్చట్లు అయిపోయింది. సరే కానీ ఈ గురించి మంచిగా డబ్బా కొట్టినప్పుడు నేను మంచిగా శ్రద్ధ తీస్తాను. నాకు వీడియో స్కిల్స్ నాకున్నాయిరా. ఉండే మమ్మీ. నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా వేయాలమ్మా. నిమ్మకాయ పిండి అందులో పడేసే మమ్మీ. పిండి వేసేసేయమ్మీ. నిమ్మకాయలు కూడా ఇళ్ళని పెట్టాలా? పిండి వేసేసేయాలి. ఉప్పు మమ్మీ, దొడ్డుప్పు బాగా ఉప్పుగా రావాలి నీళ్ళు. ఇవి నిమ్మకాయలు ఇది కూడా వేసినా ఇప్పి కూడా. అలా వడగొడతావా? అవును మరి, లేదు చిత్రాన్ని చూపిస్తావా? అదే కదా ఏమా వీడియో మంచిగా తీస్తారా లేవు? నాకు ఇంకా ఎక్స్పర్ట్ కాలేమంట. 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సరిపోతే అమ్మ. ఉప్పు నీళ్ళగా కావాలి అంతే, మరీ ఎక్కువ అవ్వద్దు. అయితే అండి అట్లా నేను ప్రతిదీ లావాదేవీలన్నీ నేనే చేసుకుంటుండే. నా పెన్షన్ చిన్నగా ఉన్నప్పుడు నా పిల్లలు అయితే 10th అయిపోగానే నాన్న ఒకరోజు నేను ఇంకా లేడీస్కి అన్ని మంత్లీ 3 to 5 days ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ టైంలో ఒకరోజు నేను వెళ్ళలే. ఆ రోజు ఖచ్చితంగా నేను బ్యాంక్కి వెళ్ళాలి. ఇక మా వాడికి చేయన మాకు మేనేజర్ అంతా కూడా తెలుసు. ఏదైనా కావాలని చెప్పినా కూడా కొన్ని మేనేజ్ అయ్యేలాగా. కొన్ని చెక్ ఇచ్చినప్పుడు మనిషి చూడండి అట్లా ఉంటారు కదా. మాలో మేము రెగ్యులర్గా ఇట్లా ఉంటాం కాబట్టి కొన్ని కాల్స్ చేస్తే మా వాడికి ఇట్లా చూసుకుంటాడు. ఇక పోనా ఇట్లా బ్యాంకు పోవంటే నేను అనుకో మమ్మీ వాడికి సిగ్గు. బయటకి అప్పటి వరకు వెళ్ళదు కదా. స్కూల్ బయట ఇంటి మూట ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటుంటాయి. ఇంటి మూట చిచ్చరగా తిరుగుతుంటాయి కదా, చిన్నపిల్లడు కదా. తర్వాత బ్యాంక్ వెళ్ళమంటే పోతే అక్కడ ఎట్లా ఏం చేయాలో ఏందో తర్వాత ఇట్లానే వరకు ఇంకా తిట్టినా ఏంటిరా నాకు బాగాలేదు, నువ్వు చేయవా, నువ్వు పెద్దవాడు అయినా ఇంకా చిన్న పిల్లోడుగా గాజులు ఇస్తే వేసుకుని మూల కూర్చో ఇంకా నేను పోతాలే, ఇక నేను పోతా అని చెప్పి అలిగి ఇక అట్లనే వరకు కథం. ఇక పోయిందండి ఆ మాటతోని నా కొడుకు మళ్ళీ జూమింగ్ చేసి బాగా క్యాప్చర్ చేయాలి. ఇక దూరం పో మరీ దగ్గర కిందకి వచ్చినాను. కాదు ఇప్పుడే నువ్వు గుండె కాదు ఏం చిచ్చిన అయితున్నా ఇంకా పనులు ఎడుకుందా. అబ్బా నేను చెప్పిన రెసిపీ చూసిర్రా ఎంత కలర్ఫుల్ ఉందో. ఎందుకు వస్తలేరా? అయితే అండి ఇక అప్పుడు వెయిట్ కుర్చీ వేసుకో కూర్చోనా ఇప్పుడే టెన్షన్ కాసేపు ఆరాం కూర్చో. అయితే అట్లా ఆ రోజు వెళ్ళిందండి. వెళ్ళి పని చేసుకొని వచ్చింది. ఇక మంచిగా చేసుకొని వచ్చింది. మళ్ళీ సారి అన్న కొన్ని డబ్బులు నాకు వేరే అంటే సప్పుడు వేస్తాడు. డబ్బులు తీసుకుంటూ పోయిండు. ఇక కథం స్టార్ట్ అయింది. ఇక నా కొడుకు మగవాడు అయిపోయిందని ప్రతిదీ ఇక ల్యాండ్కి ఇచ్చి నా లెక్కన మావాడి కూడా ఇంక ఆడి పొడ పెట్ట చేయడం. ఇక నా కొడుకు ఇంకోటంటే చాలు ఇక మనగాడు. ఇక నా కొడుకుతో నేను భరోసా లేనండి. ప్రతి కొడుకు కూడా అమ్మలకి ఇట్లనే తండ్రులు ఎంతో కష్టపడుతూ వాళ్ళు ఎంత కష్టపడతారంటే తండ్రులు భార్య పిల్లల కోసం ఇంటి కోసం వాళ్ళు కన్నా కష్టపడుతుంటారు. కనీసం బట్టలు గిట్టలు షాపింగ్స్ మనం ఎన్ని షాపింగ్ చేస్తాం ఎన్నో దాంట్లో ఇంటుంటాం కదా. తల్లి షాపింగ్ అనేది ఇట్లా ఉండదు. మహా అంటే 5-10 డ్రెస్సులు ఉంటాయి. అంత కష్టపడుతూ అది చేసేటప్పుడు కొడుకులు కొంచెం ఎక్కరాగానే మంచిగా ఇట్లా ఉండాలి. ఇక నా కొడుకు ఎక్కొచ్చిన తర్వాత కనీసం ఈవెన్ కార్ డ్రైవింగ్తో సహా మా రాముని పక్కన కూర్చోబెట్టేయడం. వాడు చేతికి వచ్చిందంటే గత 5
ఏ వీడియో తీస్తుంది 2 క్రెడిట్లు వేసేద్దాం. ఏహే, వీళ్ళైతే మరీ ఇట్లా అదృష్టం కొద్ది పిల్లలు పుణ్యం కొద్ది పుట్టిన అంటే నా పుణ్యం నేను ఎంత వేస్తున్నానని మా రాము తర్వాత మా పుణ్యం కొద్ది అదేంటిది అదృష్టం కొద్ది పిల్లలు అంటే 2 పిల్లలు మంచిగా అండి. మీ గర్వం అది నేను చెప్పడానికి ఏమని చెప్పండి. ఇప్పటికీ వాళ్ళకి ఏదైనా ఇప్పిద్దా ఉన్నా కూడా వాళ్ళకి నేను ఉంటాను చిన్నపిల్లలాగా నాకు అవి ఇవి అన్నీ చూస్తారు, అన్నీ ఇప్పిస్తారు, అట్లా చేస్తారు. అందుకే అదేంటిది ఆల్వేస్ ప్రౌడ్ మై చిల్డ్రన్స్. మీకు అర్థం కావాలని అదేదో ఇంగ్లీష్లో చెప్తే జరా గట్టిగా ఉంటారని చెప్తున్నా. నిజంగా నేను నా పిల్లలతో చాలా గర్వంట మంచిగా బిడ్డ. ఇట్లా నా కొడుకు అయితే జమ్ము అంటే జమ్ము అంతే. రేపు నా కోడలు ఎంత అదృష్టవంతురాలంటే అంత అదృష్టవంతురాలు. స్మార్ట్ బాయ్. అంత అవతారం చేసినాం అనుకో. చూడరు అసలు మంచిగా మిరపకాయలు మసాలా గిసాలా అన్నీ తేలుతా. ఆ స్మెల్ అయితే సూప్ తాగినట్టు తాగుబుద్ధి అవుతుంది. అందులో ఇంకా ముక్క గిక్క పడ్డదంటే ఇక సూప్, ఇక చికెన్ సూప్. ఆయన ఇంత మంచిగా ఏడు నేర్చుకున్నావు అసలు వంటలు. చికెన్ బిర్యానీ ఇష్టం కాదు మాత్రం మంచిగా నేర్చుకునింది. నీకు అప్పుడు మమ్మీ పెళ్లి చేసినప్పుడు రాలేగా ఒక్కటి కూడా? ఏడొచ్చే మమ్మీకే సక్కాయి రావు అంటవా? ఇంకో అండి బియ్యం అయితే వేసేసినాం, ఎందుకంటే మసిలిపోతుంది కదా తొందరగా వేసేసినాం. బియ్యం వేసినాక ఒక్కసారి కలబెట్టుకోవాలి. అసలు మా అమ్మ ఉప్పు సరిపడి వేసిందా? అది నువ్వు టేస్ట్ చేసే కంటే ఆ నుంచి ఇట్లా అని మమ్మీకి మూతికాడికి పెట్టచ్చుగా. కాలితే ఏం కాదు. అయితే ఇది ఉప్పు సరిపోయిందండి, మంచిగా వేసింది మా మమ్మీ. ఇంకా దీన్ని ఏమనుకుంటాం ఎంత పెద్ద క్వాలిటీ అయినా కూడా మన చూపు చాలు. అవును 80% రైస్ కుక్ అవ్వాలి. కుక్ అయ్యే వరకు మనము ఉడకబెట్టుకొని ఆ రైస్ని మళ్ళీ వడగట్టేసుకోవాలి. ప్రాసెస్ అంతే మమ్మీ 2 నిమిషాలు పెద్ద మంట పెట్టేరా. మూత పెట్టేద్దామా? ఏమన్నా ఇట్లా గడ్డలిగిన కడుతుందా అని కలబెడుతున్నా. నిజానికి ఇంకా ఉడకాలండి, బట్ మనకి తీసుకొని వచ్చేటట్లేదు. అయిపోతుంటుంది. మనకి తీసుకొని వచ్చేటట్లేదు. వాటిల్లో గిన్నె ఒక్కటే ఉంది కదా, అందుకని ఇంకా తీసేస్తుంది. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కొంచెం కష్టమే, అది మాట ఉండాలి. కొంచెం చేసినప్పుడేమో మనకి ఒక ఐడియా ఉంటుంది. అది పనిచేస్తుంది. అవసరమే ఉంది. తగ్గించేనా ఆమె? నువ్వు అట్లా అంటున్నావా పల్లవి? అంటే మళ్ళీ మనకి నీళ్ళు పోసి సెట్ చేస్తే మేమైతే నిజానికి 50 మందికి ఇంతవరకు ఎప్పుడు ఉండలేదు. ఇదే ఫస్ట్. ఇది తీసేద్దాం నాన్న కిందికి. పప్పి తీద్దాం పట్టు. ఇదేనా? టమాటాలు కూడా వేసేస్తాం. పుదీనా మాడిపోతుంది మమ్మీ. ఈ లోపు నేను మీకు చికెన్లో కలిపి అందిస్తాను.
మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. కానీ ఇంకా నేను ఇప్పుడే వేసేస్తున్న. మామూలుగా మీరు ఇంట్లో క్వాంటిటీ చేసుకునేటప్పుడు అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. పెరుగు మమ్మీ పెరుగంతా వేసేయాలా? దానికి సరిపడా ఇవ్వండి. గ్రేవీ కోసం పెరిగే ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవాలి. ఒక స్పూన్ నాకు చేత ఏమి ఇట్లే పెరుగు ఇవన్నీ టమాటా కూడా వేసేస్తున్నా. నిజానికి దమ్ బిర్యానీలో ఎవరన్నా టమాటాలు వేస్తారు. మాత్రం గుమ్మ గుమ్మలు ఆడుతుంది అక్కడ. మమ్మీ చెప్పిన కట్ చేసేసింది. కానీ ఇంకా నాకు నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ వేసేసాము. దూరం కొనరా? మనం చికెన్ని బాగా ఉడకనియాలండి. గిన్నె మంచి కలపాలి మమ్మల్ని అంతా వేయాలి. కొన్ని నీళ్ళు పోసి వేసినా మంచిదే. మమ్మీ ఇంకో దగ్గర లేబట్ వాడు డబ్బా మళ్ళీ చేతికున్న మసాలా వెళ్ళాం వెళ్ళాం. పోయే కొన్ని చాలు మమ్మీ. ఉండు నువ్వు పోయకుంటాయి ఇలా. నీ పప్పిగాడు కలబెట్టినట్టే ఉంది. మళ్ళీ ఇట్లా చేసి నిజంగా క్యాటరింగ్ వాళ్ళు ఎట్లా కష్టపడతారో అండి పొయ్యి కాడ. కూరలు అన్నాలు మళ్ళీ అంతమందికి కూడా అంత రుచికరంగా వండుతారు. నిజంగా అనుకుంటాం కానీ ఏ ప్రొఫెషన్ వాళ్ళు చాలా గ్రేట్. ఎంత బాగుంది. మొదలు ఎట్లయినా మంచిగా ముక్కలు పీసులు లెగ్ పీసులు ముక్కలు. బాబా మూత పెట్టేసినా మూత పెట్టేయాలి మమ్మీ. అది ఉడికిపోయింది మమ్మీ. ఇంకా బియ్యం వేసేసుడే మంచిగా ఇట్లా లేయర్ వేసినట్టే మమ్మీ. ఆ బియ్యం లేబట్టినానా? ఒక్కొక్కటి లేబట్టు. రెండు ఎట్లా లేబడతావు? కాలుతుందా? ఈజీ అనుకుంటున్నావు. ఆడవాళ్ళు వంటలు అంటే చెప్పంగానే చేసేస్తారు అనుకున్నావులే. లేయర్ మమ్మీ. మామూలుగా అండి మనం అది జాలి గిన్నెలే వేసుకుంటాం. అందులో గుమ్మరిచ్చేయి రాదురా, గుమ్మరిచ్చేయి. అట్లా గుమ్మరి మమ్మీ లేయర్ చేస్తుంది. మామూలుగా మనం జాలి గిన్నెలో బియ్యం పోసుకుంటే అండి మనకు అట్లా ముద్ద కట్టదు. ఉన్నానా ఒక్క నిమిషం. ఇది పట్టుకో. ఇందులో అయితే ఇంతకి ఇన్ని చేసినారా? అన్ని తినేసిన అటు ఇటు పోయి
ఇవి కూడా తింటాను మస్తు టేస్ట్ వాటిని నలపకో ఇట్లా అనాలి ఇవి నలిపిన మంచి టేస్ట్ ఉంటుంది మమ్మీ చాలా మమ్మీ పైన ఇద్దాం కొన్ని అయితే అండి మామూలుగా ఇవి ఇందాక మనం చికెన్ వేసినాం కదా అప్పుడు కూడా ఇన్ని గానం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి అబ్బిని పంపిస్తావా అది కాదు గుడ్ల షాప్ ఉంది మనం గుడ్లు కూడా తెచ్చి ఉడకబెట్టుంటుంటే బాగుండుగా అమ్మే కదా బిర్యానీ ఫుల్ఫిల్ అవుతుంది అమ్మా ఫస్ట్ కింద పట్టుకున్నా పప్పి కింద పట్టుకో స్లిప్ పొగానికి ఇట్లా ఉన్నానా పొగాని తట్టి బాలీనా దాన్ని లోడొచ్చుగా ఉంది గోలి గోలి అట్లా అది నిజంగా క్యాటరింగ్ వాళ్ళు గ్రేట్ కదా మమ్మీ వాళ్ళకు టెక్నిక్ తెలుసు ఏ పనిలో వాళ్ళకి అయినా ఏ పని చేసేటోళ్ళు ఆ పని గ్రేట్ పూలు అయితే అన్నీ పైన వేసేర్రి వీలైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేయచ్చు నెయ్యి కూడా వేయచ్చు కొంచెం ఫుడ్ కలర్ కొంచెం నెయ్యి వేస్తాను మరీ ఎక్కువైనా జర బాగా అని కాదు కానీ జర ఎగుట్టుగా ఉంటుందిరా ఫ్లేవర్ తగిలినట్టుంటే అంతేమ్మా బిర్యానీని డామినేట్ చేయదు ఇంకా పెట్టి సిమ్లో దాని మీద ఒక బరువు కూడా పెట్టేసాయి మమ్మీ గాలి బయట పోవద్దు ఇంకా ఆ వాసన అబ్బి కూడా విలువద్దు నీ బట్టే నేను చేసే కూర్చో మంట అయితే సిమ్లో పెట్టేసి సిమ్ అంతే నీకు మాకి మేమేమన్నా నీకు నీరసం అంటే మేమేమనాలరా చెప్పు ఇల్లు చూడు ఒకసారి ఎట్లా పాడైందో మామకి పొట్టి నువ్వు తీసుకున్నావా ఇచ్చేస్తున్నావా అనే పొట్టి చూసిరా అండి మేమైతే ఇంకా ప్యాకింగ్ మొదలు పెట్టేసినాం మంచిగా కుదిరింది ఎంత బాగా కుదిరిందంటే మేమందరం కూడా అంటే ఎక్కువ తినలేదు ఎంత బాగున్నాయి ఉడుకుడు కూడా జ్యూసీగా ఉంటాయి ముక్క కూడా అండి మంచిగా మెత్త ఉడికింది మేమందరం ఎక్కువ తినలేదు కొద్దిగా అంతా టేస్ట్ మాత్రం చూసినాం అసలు ఎట్లా వచ్చిందో ఉప్పు కర్రలు సరిపోయినాయి అని ఎక్సలెంట్ వచ్చినాయి పొట్టి తీసేస్తుంది అల్లి మూతలి అమ్మ తీయక బంగారు జరపద్దమ్మా జరుగుతుంది ఇంకా డబల్ పెట్టేస్తున్నాము ఇగో పొట్టిది నాకు ఎట్లా ఇచ్చిందో అట్లా వేసేస్తున్నాను నేను తల్లి నువ్వు చూసుకొని డబల్ ఇయ్యకు సరిపోదు తల్లి బాక్స్
కట్టించి ఒక్కోటి కాదు కట్టి చాలా కట్టించి, లేకపోతే ఒక్కోటి కాదు సగమనే ఇచ్చి ఇచ్చి ఎక్కడి వరకు ఆ రైస్లో మరీ ఇస్తా తక్కువ తక్కువ కాదండి ఎక్కువైనా ఈయన మంచిగా చేస్తుంది. ఇవన్నీ వచ్చాయి ఫస్ట్ చేసినాను దాన్ని మంచిగా చేద్దామని తీసేయమని మంచిగా పర్ఫెక్షన్ చేస్తావు ఏదైనా పని చేస్తే స్లోగా చేసినా కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా ఏం చేసినా మరి నీట్నెస్ ఉంటుంది. ఇంత మంచిగా పెట్టిందో ఉంది. గుండు కూడా ఉడకబెట్టేసేసినట్టే బాగుంటుంది. పడుతుంది అన్నానికే తాగుతుంది. అసలు అన్నం ఇప్పటికే ఇది కొంచెం అవుతుందేమో అనేది ఒక ఫీలింగ్. మస్తు అవుతుంది. మస్తు అవుతుంది ఓకే కానీ ఏ ముక్కలు కానీ రైస్ కానీ ఓ మస్తు ఒక పూటకి మస్తు కదా. ఇంతకంటే ఎక్కువ తింటాను. ఇంట్లో పెడతా ఉంటేనే అర్థమవుతుంది కదా. సిప్పాలు చూడమ్మా. మంచిగా పెట్టుకున్నాను. ఇంకోటి అమ్మ ఇంట్లో ఉండేది ఇంకో దానికి సరిపోతుంది. ఒకటి ఇచ్చేసి ఇచ్చేదండి ఒకటి అదే ఉందా. నింపాలిగా అమ్మ ఇంకో అందరికి వేసేయమ్మా. వాళ్ళకి అడిగేయాలన్నా ఇది. మనం ఇప్పుడు పోతే రేపు ఎట్లొస్తాం మరి. ఏం వీడియో ఆడి దేనికి రాదా? ఎందుకు ప్రోడక్ట్స్ దే అన్నీ నేర్చు. ఇంకా ఏంది ప్రోడక్ట్ అది? లక్కీ పడితే మొత్తం డైరెక్ట్ హీరోయిన్. నువ్వు హీరోయిన్. చైల్డ్ వేస్ట్ డైరెక్ట్ హీరోయిన్. మరి నువ్వేంది క్లీన్ షిప్ నాన్న. ఇంత బాగా చేసిండ్రా మీ బావా. ఇక్కడ బాగుంది. క్లీన్ అయిపోయింది. అడుగు వైట్ తెచ్చిపోయిపోమ్మా. అయిపోయింది.
ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టి లేకుండా మధ్యలో 2 చేతులు పెట్టి అంతే. అయిపోయింది మంట. ఇది తీసుకొని బయట పెట్టినా 2 ఖరాబ్ అయినాయి, 2 ప్యాకెట్లు అంతా సరిపోయిందండి. క్లీన్ గా అన్నం 5 అడుగులో ఇంత తగ్గింది. అది కొంచెం అడుగడుగుది, అదేంటిది దిష్టి లాగా దిష్టి తీసినట్టు. ఇగో ఈ నిమ్మకాయలు ఇవి ఇగో మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది. ఒక చికెన్ ముక్క ప్యాకింగ్ చికెన్ కూడా చేసేవరకు ఇప్పుడు పోయి వాళ్ళకి ఇచ్చేద్దాం. బయట పెడదాం. ఇది బయట పెట్టేసుకున్నా, కడిగేసి వాళ్ళకి ఇచ్చేద్దాము. 2 తెచ్చినాం, అది షాప్ వాళ్ళది ఫంక్షన్ హాల్. నాన్న బకెట్లో నీళ్ళు పోసి పెట్టినా, నల్లా డబ్బులో నీళ్ళు పోసి నాంతది కడిగిచ్చేద్దాం. ఇంతే అండి, ప్యాకింగ్స్ అంతా అయిపోయినాయి. ఇంకా పిల్లలు వెళ్ళి నా మనవడు మనవరాలతోని పిల్లలు వెళ్ళి మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసి అది కూడా కీపింగ్ యాడ్ చేస్తూ ఉంటారు. చూసేసి ఎట్లుందనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే నా కొడుకుని ఆశీర్వదించడం కూడా. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ అమూలమైన బ్లెస్సింగ్స్ అయితే మా వాడికి అండి. అట్లనే మా ఫ్యామిలీ మీద ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ పైన మీ అందరి ప్రేమ ఎప్పుడు ఇట్లనే ఉండాలండి. మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అయిపోయినాక ఇగో నా కొడుకు పుట్టినరోజు ఉంది.